లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేసిన సిబిఐ ఈడీ సరిగ్గా నిబంధనలు పాటించడం లేదని కవిత లాయర్ మోహిత్ రావు తెలిపారు. బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన త్వరలోనే కవిత బయటకు వస్తారని చెప్పారు. అంతేకాకుండా సిబిఐ ఈడీ కేసులను కవిత ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్న మోహిత్ రావుతో మా ఢిల్లీ ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. నాకు ఒక్కొక్క దోనికి 5 కోట్లు ఇవ్వాలి, 25 కోట్లు, లేకపోతే నీ వ్యాపారాలు సాగనివ్వను, హైదరాబాద్లో ఢిల్లీలో అని బెదిరించారనేది ఒక వార్త అయితే ప్రచారం జరుగుతుంది. ఇటు ఈడీ సిబిఐ కూడా వాదనల సందర్భంగా కస్టడీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కస్టడీ తీసుకున్న సందర్భంలో వాదనలు వినిపించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దట్ ఈస్ జస్ట్ అన్ అలిగేషన్ అండి. దెర్ ఇస్ నో ప్రూఫ్ ఫర్ ఇట్. దట్ ఈస్ జస్ట్ అన్ అలిగేషన్. ఒకరి జస్ట్ వాళ్ళకి ఒక మసిపూయాలని చేసే అలిగేషన్ తప్పితే దీంట్లో నిజమేం లేదు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు ప్రతి సందర్భంలో కూడా కస్టడీ ముగిసిన తర్వాత జైలుకి వచ్చే సందర్భం, కోర్టుకు వచ్చే సందర్భంలో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు కవిత గారు. మీతో మాట్లాడే సందర్భంలో అదే స్ట్రాంగ్గా ఉన్నారా? ఏమన్నా కొంచెం భయం వ్యక్తం చేస్తున్నారా? మొదట ఈడీ అదుపులోకి తీసుకుంది, అప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఆరోగ్య సమస్యల వాళ్ళు కూడా కొంచెం వీక్ అయినట్లుగా తెలుస్తుంది. లేదండి, షీ ఈజ్ స్ట్రాంగ్. తను స్ట్రాంగ్ ఉన్నారు, తను స్ట్రాంగ్ ఉంటారు కూడా. షీ హెస్ డన్ నథింగ్ రాంగ్. షీ ఈజ్ అ రెస్పాన్సిబుల్ ఉమెన్. షీ ఈజ్ అ ఫార్మర్ పార్లమెంటేరియన్, ప్రజెంట్ లెజిస్లేటర్. తను ఏ తప్పు చేయలేదు. తను చాలామందికి సర్వీస్ అండ్ పూర్ పీపుల్ చాలామంది సర్వీస్ చేశారండి. సో దిస్ ఈజ్ జస్ట్ అన్ అటెంప్ట్ టు జస్ట్ డౌన్ఫాల్ హర్ రెప్యుటేషన్ అంతే అండి. సో నథింగ్ మోర్ దెన్ దాట్. షీ ఈజ్ స్ట్రాంగ్. ఓకే, ఇంకా రేపటితో ఈ సిబిఐ కస్టడీ ముగిపోతుంది. ఉదయం 10 గంటలకు మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అంటే మళ్ళీ కస్టడీ పొడిగించే అవకాశం ఉందా, లేకపోతే జ్యుడిషియల్ కస్టడీ తరలిస్తారు? వాళ్ళు దే హ్యావ్ రైట్ టు ఆస్క్ అండి. కానీ ఐ థింక్ దే మైట్ నాట్ ఆస్క్. అది నా ఫీలింగ్ అండి. కానీ వాళ్ళు అడిగినప్పుడు 1-2 days అడుగుతారు. అది వీ హ్యావ్ టు సీ అండి. వాళ్ళు ఏమో అడుగుతారు, వీ హ్యావ్ టు సీ. మొత్తం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్, సౌత్లో మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవితని కీలకంగా వ్యవహరించారు. ఇక ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి ఛార్జ్ షీట్ దాఖలు చేసే లోపు కానీ, దాఖలు చేసిన తర్వాత కూడా దాదాపు 3 నుంచి 6 నెలల లోపు ఎవరికి బెయిల్ వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు కవిత గారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అలా మనం జనరలైజ్ చేయలేమండి. బికాజ్ షీ ఈజ్ అ ఉమెన్. షీ హాజ్ అ సెపరేట్ ప్రొవిజో అండర్ సెక్షన్ 45. సో మనం అలా జనరలైజ్ చేయలేము. సో తను స్ట్రింజెంట్ కండిషన్స్ తనకు అప్లై కావు, తను మహిళ కాబట్టి. అది ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా క్లారిఫై చేయడం జరిగింది. దేర్ ఫోర్ మనము వీ కెనాట్ జనరలైజ్ ఆల్ కేసెస్ విత్ దిస్ కేసు. అంటే ఆధారాలను కూడా వ్యతిరేకంగా ఉన్నాయి, విచారణలో సహకరించడం లేదు. ఈ సందర్భంలో బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కవిత గారు, ఒక మాజీ పార్లమెంటేరియన్, ప్రజెంట్ లెజిస్లేచర్గా ఉన్నారు కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అనేది సిబిఐ కానీ ఈ గతంలో ఈడీ కానీ ఇచ్చిన వాదనలు ఎలా ఉంది? వాళ్ళ మ్యాలిఫైడ్ అయినెస్ అవి కాదండి. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. జనరల్ ఎలక్షన్స్ ముందు ఆపోజిట్ లీడర్స్ని అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా మీరు ఇంకో కోణంలో కూడా చూడాలి. దీన్ని ఒక్క కోణంలో కాకుండా అలిగేషన్స్ అంటున్నారు. ఆ స్టేట్మెంట్స్ చెప్తే అక్కడ ఏం లేవు. సెక్షన్ 50 స్టేట్మెంట్స్ చెప్తే ఒక ఆధారం లేదు, ఏం లేదు ఆ కేసులో. వాళ్ళు ఎవరో ఇద్దరు మాట్లాడుకుని థర్డ్ పర్సన్ పేరు తీస్తే తను గిల్టీ అంటే దట్ ఈస్ రాంగ్ అండి. మన ఇద్దరం మాట్లాడుకుని రేపు పొద్దున ఒక లీడర్ పేరు తీస్తాము, ఆ లీడర్ని ఆ బేసిస్ మీద విచారణ చేయరు కదా, దట్ ఈస్ రాంగ్. సో ఇప్పుడు తన జనరల్ ఎలక్షన్ షెడ్యూల్ ఉంది, తను ఒక ఉమెన్, తను ఒక నేత. సో ఇవన్నీ పెట్టుకునేదే మ్యారిషస్లీ దే ఆర్ ట్రైయింగ్ టు పుట్ హర్ ఇన్సైడ్. ఇది లిక్కర్ పాలసీ జోన్ల పంపకంలో కూడా కవితని కీలకంగా వ్యవహరించారు సౌత్ గ్రూప్లో. దానికి సంబంధించి శరత్ చంద్ర రెడ్డికి అక్కడ జోన్లు కేటాయించడం, 2 జోన్లకు బదులు 5 జోన్లు ఇవ్వడం, దానికి 25 కోట్లు డిమాండ్ చేయడం, తర్వాత జోన్లు కేటాయింపులోనే కవిత కీలకంగా వ్యవహరించారు. మొత్తం ఆధారాలను కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. బెయిల్ ఇప్పట్లో రాదు అనేది ఈడీ సిబిఐ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దట్స్ రాంగ్ అండి. ఐ థింక్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్. దట్స్ రాంగ్. అట్లాంటి ఆధారాలు అయితే ఏం లేవండి. అది జస్ట్ ఊహాగానాలు బయట మీడియాలో తిరుగుతున్నాయి. ఒక మీడియా ట్రయల్ అవుతుంది, కేసు అంతా మీడియా ట్రయల్ అవుతుంది. కానీ ఐ డోంట్ థింక్ ఇవన్నీ ఉన్నాయని అనుకోను. ఇట్ ఈస్ అ ఫాల్స్ ప్రాపగేండా. 16వ తేదీన రెగ్యులర్ బెయిల్ పైన విచారణ ఉంది ఈడీ కేసులో, మనీ లాండరింగ్ కేసులో. వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా మీరు వినిపించబోతున్నారు వాదనలో? ఆల్రెడీ అప్పుడు ఒకసారి వాదన కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంటరిమ్ బెయిల్ మీద కాన్సన్ట్రేట్ చేయమని జడ్జి గారు అడగడంతో మేము ఇంటరిమ్ బెయిల్ మీద కాన్సన్ట్రేట్ చేశాం. మా వాదన బేసిక్గా అరెస్ట్ ఇల్లీగల్ ఇవన్నీ వాదనలు ఉన్నాయండి. వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ కేసు తనకి రెస్పెక్ట్గా చాలా వీక్ ఉంది. ఎందుకంటే దే ఆర్ ఓన్లీ అలిగేషన్స్, అక్కడ ప్రూఫ్ లేదు. సో ఆ కేసు చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ వాళ్ళు రిలే అయిన మెటీరియల్స్ అన్ని ఓల్డ్ మెటీరియల్ రిలే అయ్యి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దట్ టు బిఫోర్ జనరల్ ఎలక్షన్స్. సో ఇవన్నీ చూసుకుంటే మనకి బెయిల్ వచ్చే అవకాశాలు. ఇటుక వ్యాపార భాగస్వాములు అరుణ్ రామచంద్ర పిల్లై, ఆడిటర్ గోరెంట్ల బుచ్చిబాబు, వారు ఇద్దరు కూడా ఈ లిక్కర్ పాలసీ సమావేశాల్లో కవితతో పాటు పాల్గొన్నారు. విజయనగరంతో పాటు పలు సందర్భాల్లో పాల్గొని ఈ డ్రాఫ్ట్ సంబంధించి కూడా వీరిద్దరికి డీటెయిల్గా తెలుసు. అభిషేక్ బోయిన్పల్లి కూడా రీసెంట్గా మధ్యంతర బెయిల్ వచ్చింది ఆయనకి.
అంటే వీరిచ్చిన ఆధారంతోనే వారి వ్యాపార భాగస్వాములు సమీప అనుచరులతోనే మేము వారు ఇచ్చిన సమాచారంతోనే అరెస్ట్ చేశాము, ఆరోపణలు అభియోగాలు నమోదు చేశామనేది ఈడీ సిబిఐ చెప్తోంది. మీరు చెప్పిన పేర్లలో ఎవ్వరూ సన్నిహితతో తిరిగే వాళ్ళు కానీ వాళ్ళు తన వెంట ఉండేవాళ్ళు కానీ కాదండి. వాళ్ళు ఎవరో స్ట్రేంజర్స్ని తీసుకొచ్చి ఈ కేసుకి ముడిపెడి తన రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయాలనే ప్రాసెస్లో ఇదంతా చేస్తున్నారు. కానీ తనతో పాటు మీరు చెప్పిన వాళ్ళు ఎవరూ తనతో లేరు. దట్ ఈస్ టోటల్లీ రాంగ్ అండి. ఒక మనిషి రెప్యుటేషన్ ఇన్ని రోజులు కష్టపడి ఏం చేసుకుని రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయాలని చేసే అటెంప్టే ఇది. ఐ సీ ఓన్లీ ఇన్ దట్ వే. ఎటువంటి ఆధారాలు లేవని మీరు చెప్తున్నారు. జస్ట్ ఒక నోటు మాటగానే అరెస్ట్ చేశారు, విచారణ చేస్తున్నారంట. అంటే ఎప్పటిలోగా కవిత గారు బయటకు వచ్చే అవకాశం ఉంది? వీ హ్యావ్ టు ట్రై అండి. అది దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కోర్ట్. బట్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ జ్యుడిషియరీ. తన రోల్ ఎటువంటిది లేదు అండ్ ఇట్ వాజ్ అన్ ఇల్లీగల్ అరెస్ట్. దేర్ ఫోర్ నేనైతే తనకు బెయిల్ తొందరగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ప్రజెంట్ సిబిఐ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరంగా కవిత గారు ఏ విధంగా ఉన్నారు? ఆరోగ్యపరంగా ఇష్యూస్ గుడ్ అండి, నో ఇష్యూస్. అంతే. ఈరోజు కేటీఆర్ గారు కూడా రాబోతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కలవబోతున్నారు. ఈరోజు ఉందండి. మేము యాక్చువల్లీ అప్పుడు ఇచ్చినప్పుడు 3 నేమ్స్ ఇచ్చాము. సో దే ఆర్ అలవింగ్ 3 ఫ్యామిలీ మెంబర్స్ అండ్ 1 అడ్వకేట్, దట్స్ మీ. సో వాళ్ళకి 15 minutes మాకు ½ hour కలిసే ఛాన్సెస్ ఇస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లీక్ స్కామ్ సంబంధించి కేవలం ఆరోపణలు మాత్రమే, ఎటువంటి ఆధారాలు అనేవి సిబిఐ ఈడీ దగ్గర లేవు. ఎవరో ఏదో చెప్పారని నోటు మాటతోనే కవితను ఇబ్బందులు గురి చేస్తున్నారు తప్ప ఎటువంటి ఆధారాలు లేవనేది కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.